కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల అవస్థలు అన్నీ ఇన్ని కావు. ఓ పక్క సాగునీటి కోసం తిప్పలు పడుతూనే మరో పక్క యూరియా కోసం ఆపసోపాలు పడుతున్నారు. జగిత్యాల జిల్లాలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. కోరుట్ల మండలం పైడిమడుగులో యూరియా కోసం లైన్లో చెప్పులు, ఇటుకలు, పాస్బుక్లు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కో రైతుకు ఒక్క బ్యాగ్ మాత్రమే ఇస్తుండటంతో తమకు సరిపడా బ్యాగులు వస్తాయో రావోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. లేక మొత్తం లక్షలకు లక్షలు భూమి మీద పెట్టినాము. ఆ లక్షలు ఇప్పుడు మాకు అస్సలు మోపు మీద దెబ్బతీస్తుండ్రు. ఈ గవర్నమెంట్ ఇవన్నీ పథకాలు పెట్టి మమ్మల్ని నాశనం చేస్తుండ్రు. మరి ఎందు గురించి ఇట్లా రైతు బతుకుడా? మరి ఏదైనా నిజమిచ్చి చంపుతారా? మొత్తం రాత్రి నుంచి లైన్ పెడితే ఒక్క సంచి సుత అచ్చులేదు. ఈ 8 ఎకరాలు 10 ఎకరాల భూమికి మేము ఆ ఒక్క సంచిని ఎట్లా అల్లుకున్నాడు, ఎట్లా చేసుడు? మోపు వచ్చినాక ఊరియా లేకపోతే మేము ఎట్లా బతుకుడు? దాదాపు మాకు 10 సంవత్సరాల నుంచి సమస్య లేదు. మళ్ళీ వచ్చింది, మొదటికి వచ్చింది. ఇదే చెప్పులు లైన్లో పెట్టుడు. తర్వాత ఒక 4 ఎకరాల భూముల్లో కూడా 1 ఎకరం యూరియా ఇస్తున్నారు. అంటే ఒక యూరియా ఎక్కడ పోసుడు ఏం కాదు. మరి కనీసంగా రైతులకు ఈ గవర్నమెంట్ మన హెల్ప్ చేయకపోతే మరి ఇంకోళ్ళకి ఏం చేస్తా చూసినా పొద్దుగాల వచ్చి ఆడోళ్ళు కానీ మొగోళ్ళు కానీ మొత్తం కావాల్సి వస్తుంది. గత 9 సంవత్సరాల నుంచి లేనిది మళ్ళీ ఇప్పుడు చెప్పులు పెట్టుడు, తర్వాత ఈ తువ్వాలలు పెట్టుడు. ఈ ఒక్కొక్క సంచి ఒకటే సంచి 10 ఎకరాలు ఉండని ఒకటే సంచి. ఈ ఒక సంచి పోయి ఎక్కడ పోసుడు దేనికి? ఇప్పటికి మొత్తం పొట్ట తీసకొచ్చినాయి పొలాలు. ఆల్రెడీ ఈయన టైంకి వచ్చినాయి కాబట్టి యూరియా లేకపోతే పంట అనేది నుక్సాన్ జరుగుతుంది. కావున ఖచ్చితంగా గవర్నమెంట్ దీనికి చర్య తీసుకొని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అనుకుంటున్నాం.